ఈరోజు పండుగలు దైవజనులు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి చేసినటువంటి దైవజనులకి, ఈ సభావేదిక మీద ఆశించినటువంటి పెద్దలకి, అందరికీ పాత్రికేయ మిత్రులకి అనేకమైన నమస్కారాలు. ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఆ దైవ సంకల్పం కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ డిసెంబర్ మాసంలో డిసెంబర్ 21వ తారీఖున జన్మించడం, ఆయన పుట్టినరోజు వేడుకలు కూడా ఈ సమావేశంలోనే జరపటం పండుగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆయన తరఫున, నా తరఫున, పార్టీ తరఫున ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలామంది పెద్దలు ఎన్ఆర్ఐ రామయ్య గారు, అగ్గిరామయ్య గారు ఆయన అగ్గిలాగానే, ఎందుకంటే అది మనసులోంచి వచ్చేటువంటి మాటలైతేనే అంత ఆవేశం కానీ లేకపోతే అంత ఎమోషన్ కానీ కనపడుతుంది. పైకి ఎవరన్నా రాసిస్తే చెప్పంటే మా వాడి అన్నారేలాగా చెప్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ఆయన 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన చేయాలనుకున్నది కానీ చెప్పాలనుకున్నది కానీ మొహమాటం లేకుండా ఆయన చెప్పేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన ప్రభువుని నమ్మేటువంటి కుటుంబం వాళ్ళది. మోసం చేయాలని కానీ, అబద్ధం చెప్పాలని కానీ, భయపడటం కానీ, బెదరడం కానీ, చేయాలనుకున్నది చెప్పాలనుకున్నది నిక్కచ్చిగా చెప్పడంలో 1% కూడా దీవేషం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనందరం కూడా చూసాం. ఒక మనిషికి రాజకీయ అవసరాలు, ఆర్థిక అవసరాలు, ఓట్ల అవసరాలు రకరకాలుగా ఉంటాయి. వాటి వలన కొన్ని అబద్ధాలు, కొన్ని మభ్యపెట్టడం అన్నీ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో నేను ఈ 12 సంవత్సరాల నుంచి ఎవరిని మభ్యపెడతాం కానీ, మోసం చేయటం కానీ, అబద్ధం చేయడం కానీ, చేయలేనిది చేస్తానని చెప్పడం కానీ ఏమీ చెప్పడం. అడిగితే పైన దైవం ఉంది, దేవుడు చూసుకుంటాడంటాడు ఆయన. మన డయాస్ మీద కూడా చాలా మీటింగుల్లో ప్రజల యొక్క ఆశీస్సులు, ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నాయి. ఎవరితో తెలిసి వచ్చినా కూడా నాకేం కాదని చెప్తాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినట్లయితే పిల్లలు ఈ రాష్ట్రంలో 45,000 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్. అవన్నీ కూడా శిథిలావస్థకు వచ్చి కనీసం ఆడపిల్లలకు బాత్రూమ్లకు వెళ్ళాలన్నా, మంచినీళ్ళ సౌకర్యం కావాలన్నా, స్లాబ్లు ఊడిపోయి, ఫ్యాన్లు ఊడిపోయి, లైట్లు ఊడిపోయి ఎవరో పట్టించుకున్నటువంటి దశలో చాలా మూసేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. నాడు నేడు అనేటువంటి కార్యక్రమం పెట్టి వాళ్ళకి స్కూల్ బిల్డింగులు కావచ్చు, గ్రౌండ్స్ కావచ్చు, బాత్రూములు కావచ్చు, ప్రతిదీ కూడా ఒక తండ్రిలాగా ఆలోచించి పేద పిల్లల్ని మంచి కార్పొరేట్ స్కూల్లో చదివించాలని చెప్పి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఓట్లు లేనటువంటి స్కూల్ పిల్లలకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. వాళ్ళకి మంచి ఫుడ్డు, వాళ్ళకి మంచి బట్టలు, వాళ్ళకి మంచి బుక్స్, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం. ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి సీజే వ్యతిరేకించాడు. ఇంగ్లీష్ మీడియం మాతృభాష నాశనం అయిపోతుందని చెప్పి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వ్యతిరేకించారు. ప్రతిపక్ష నాయకుడు 40 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు వ్యతిరేకించాడు. కొత్తగా పార్టీ పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాడు. ఇంగ్లీష్ మీడియం కనుక మారిస్తే తెలుగు మాతృభాష నాశనం అయిపోతుంది, మార్చడానికి వీల్లేదు. కానీ వీళ్ళ పిల్లలు కానీ, వీళ్ళ సీజే కావచ్చు, ఉపరాష్ట్రపతి కావచ్చు, చంద్రబాబు కావచ్చు,
పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళ పిల్లల్ని కానీ వీళ్ళ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ రామోజీలో రాధాకృష్ణ ఎక్కడ చదివించారంటే ఇంగ్లీష్ మీడియంలో చదివించారు. అంటే తెలుగు భాషను కాపాడాల్సినటువంటి బాధ్యత గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి పేద వర్గాలకు ఉంటుంది. మా పిల్లలు ఎంతనేమో ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని దేశ విదేశాలు వెళ్ళి కోట్ల రూపాయలు సంపాదించుకుని లగ్జరీ జీవితం గడపాల్సినటువంటి మాది వాళ్ళ ఉద్దేశం. వీటన్నిటిని కూడా ఇంతమందిని వ్యతిరేకించి ఒక పేదవాడి పిల్లల కోసం ఇంతమందితో తగాదా పెట్టుకుని ఏదేమైనా సరే పెట్టి తీరతానని చెప్పి ఒక వ్యక్తి ఎందుకంటే ఆ దేవుడి ఆశీస్సులు మీ అందరూ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఒక వ్యక్తిగా పార్టీ పెడితే మీరు ఆయన ముఖ్యమంత్రి చేశారు కాబట్టి ఆయన చేసింది చేసి తీరుతానని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 స్కూల్స్ను ఆధునీకరణ చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఆ పిల్లల్ని తీర్చిదిద్దుతున్నటువంటి వ్యక్తి ఒక తండ్రి స్థానంలో. మన పిల్లల గురించి మనం ఆలోచించామో లేదో కానీ ఆయన ఆలోచించి చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తికి ఆ దేవుడి ఆశీస్సులు మీ ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా జనరల్గా స్కూల్కి పంపిస్తే డబ్బులు ఎవరు కట్టాలి? ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో స్కూల్కి పంపిస్తే మనం ఫీజు కట్టాలి. లేకపోతే ఉచితంగా స్కూల్స్ పెట్టితే వాడేమో మనకు డబ్బులు ఇవ్వడం, మనమే వాడికి డబ్బులేమో ఉచితంగా స్కూల్ చదువు చెప్తారు. అలా కాకుండా మీ పిల్లల్ని మీ ఆర్థిక పరిస్థితులు బాగాలేదని చెప్పి కూలీ నాలుగు టీ షాపులకి టీ బంకులకి పంపిస్తున్నారు. మీరు 100% 75% స్కూల్స్కి పంపిస్తే అటెండెన్స్ ఉంటే 15,000 రూపాయలు ఆర్థికంగా మీకు సహాయం చేస్తానని చెప్పి ఈ భారతదేశంలోనే కాదు ఈ ప్రపంచంలో మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే మీకు ఎదురు డబ్బులు ఇచ్చేటువంటి ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా స్కూల్స్ అయిపోయినాక ఇంజనీరింగ్ చంద్రబాబు నాయుడు చెబుతాడు ఫీజు రింబర్స్మెంట్ నేను ఇచ్చాను. ఎంత ఇచ్చాడు? 33,000 ఇచ్చాడు. ఒక కాలేజీలో 90,000 1,00,000 రూపాయలు ఫీజులు కట్టాలి. దాంట్లో 33,000 ఇస్తే ఒక పేదవాడి 33,000 ఇస్తే మిగిలిన 67,000 రూపాయలు కట్టలేక కాలేజీకి పంపించినటువంటి పరిస్థితి. 100% ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళకి వసతి దీవెన అంటే ఉంటాకి విద్యాదీవెన అని చెప్పి బుక్స్ కొనుక్కుంటాకి ట్రావెలింగ్ కూడా డబ్బులు ఇచ్చేటువంటి వ్యక్తి. ఆరోగ్యశ్రీ అని చెప్పి తీసుకొచ్చి ఒక పేదవాడి ప్రాణాన్ని కాపాడాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే ఈరోజు 25 లక్షల రూపాయల దాకా దాన్ని పెంచి ప్రతి పేదవాడిని కూడా ఆరోగ్య సమస్య వస్తే కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం చేయించేటువంటి పరిస్థితి. మొన్న నాకు ఒక రోటరీ క్లబ్ మీటింగ్కి వెళ్తే చెప్తున్నారు మేము గతంలో ఐ క్యాంపులని మెడికల్ క్యాంపులని చిన్నవి పెట్టుకునేవాళ్ళం ఈ సంస్థల ద్వారా. ఈరోజు ఈ క్యాంపులు కూడా పెట్టుకోకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు. ఎందుకనంటే ఆయనే ఆరోగ్య సురక్ష అని చెప్పి క్యాంపులు పెట్టి ఇంటింటికి మీకు ఏం అవసరం ఉంది, మీకు ఏం టెస్టులు చేయాలి, మీకు ఏం ట్యాబ్లెట్లు ఇవ్వాలి, మిమ్మల్ని ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడాలని చెప్పి ఒక ప్రభుత్వమే ఒక వ్యవస్థ మీకోసం పనిచేస్తుంది. కాబట్టి రోటరీ క్లబ్కి లయన్స్ క్లబ్కి మా పండుగారు లాంటి హాస్టళ్ళకి వీళ్ళందరూ కూడా క్యాంపులు పెట్టి చేసేవాళ్ళు. అవన్నీ కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 31 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ళు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఒకటే, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా అగ్రవర్ణాల్లో పేదలు అని చెప్తాడు ఆయన. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా చెప్పవచ్చు. మీరందరూ కనుక మర్చిపోయారో గుర్తుందో ఒక గుడిని ఎవడో పగలగొట్టాడు, పనికి మాలినాడు. పగలగొడితే చంద్రబాబు వెళ్ళి విజయనగరంలో ఏమన్నాడు, ఆ గుడిని జగన్మోహన్ రెడ్డి కూలిపించాడని చెబుతాడు. పైగా ఏం చెబుతాడు, ముఖ్యమంత్రి క్రిస్టియన్, హోమ్ మినిస్టర్ క్రిస్టియన్, డీజీపీ క్రిస్టియన్, ఎస్పీ క్రిస్టియన్, కాబట్టి గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని చెప్తాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మినిస్టర్లు ఎవడో క్రిస్టియన్స్ కూడా, లేదా డీజీపీ క్రిస్టియన్ అయితే పెట్టడా, ఎస్పీలు క్రిస్టియన్స్ అయితే పెట్టడా? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కులాలకి మతాలకి అతీతంగా పరిపాలన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మోత్సవాలు ఎప్పుడో మన రాష్ట్రం పుట్టినప్పటి నుంచి తిరుపతి గుడికి బ్రహ్మోత్సవాలు ముఖ్యమంత్రి వెళ్ళి ప్రభుత్వం తరపున సమర్పిస్తాడు. నువ్వు సంతకం పెట్టాలి, నువ్వు క్రిస్టియన్వి, నువ్వెందుకు ఇవ్వటానికి కుదరదు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు ఆందోళన చేస్తాడు.
పని ఈయన ఏమైనా చేస్తాడంటే ఇప్పుడు వెళ్ళి తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకున్నాడు చంద్రబాబు. వాడికి క్రిస్టియను లేదు, ముస్లిము లేదు, హిందువు లేదు. ఓన్లీ ఓట్లు కావాలి, మోసం చేయాలి. ఈ కార్యక్రమం తప్పించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలని, బీసీలని, మైనారిటీలని, ఎస్టీలని నమ్ముకుని మీ ఆశీస్సులతో యుద్ధం మొదలుపెట్టాడు. చంద్రబాబు నాయుడు ఆయన సామాజిక వర్గాన్ని, పవన్ కళ్యాణ్ని నమ్ముకుని మరి యుద్ధం మొదలుపెట్టారు. ఈరోజు పేదల తరఫున ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలా, పెత్తందారుల తరఫున ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని గెలిపించాలా, మనందరం కూడా నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనందరం కాళ్ళ నుంచి ఉమ్మేస్తే ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వరదలు కొట్టుకుపోతారు. మేము ఇద్దరం కలిసాం కాబట్టి ఈ రాష్ట్రంలో మాదే ముఖ్యమంత్రి పీఠం అని చెబుతున్నారు. అంటే మీ ఇద్దరు కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి దైవ బలం, ప్రజాబలం పోతుందా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు కాళ్ళ నుంచి ఉమ్మేస్తే ఆ వరదలో ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ కొట్టుకుని బంగాళాఖాతంలో కలిసిపోవడానికి ఇంకా 3 నెలల సమయం ఉంది. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ఏ కులం, జగన్మోహన్ రెడ్డి గారిది ఏ మతం, చంద్రబాబుది ఏ కులం, చంద్రబాబుది ఏ మతం కాదు. మీ పిల్లలు కానీ, మీకు ఆరోగ్య సమస్యలు కానీ, మీకు ఇంటి సమస్యలు కానీ, మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ఏ ప్రభుత్వం వస్తే మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు మంచి జరుగుతుందో ఆలోచించి మీరందరూ కూడా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మీ యొక్క మద్దతుని తెలపాలని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరికీ శ్రీకృష్ణ శుభాకాంక్షలు. అలాగే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని మా భాషలో పండుగ దైవజనులు నిర్వహించడం, ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఆయనకి కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. Hi, this is Karthikeya. Please subscribe to ADBC channel.